హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను బిన్ను టాక్స్. ఈరోజు నా ఛానల్లో ఫ్రూట్ సలాడ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్తో అన్ని ఫ్రూట్స్తో కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. ఒక 5 నిమిషాల్లో మనం ఇలా ఫ్రూట్ సలాడ్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రూట్ సలాడ్ కోసమని మనం ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలని బాగా మరిగించాలి. ఈ విధంగా పాలు మరిగాక మనం ఇందులో ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 1/2 కప్ చక్కెర యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మొత్తం ఆ చక్కెర కరిగేంత వరకు ఒక గంటతో కలుపుకోవాలి ఆ పాలని. ఇలా పాలను కలుపుకున్నాక ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. కొద్దిసేపు ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే చాలండి. ఇది మనకి కిరాణం షాప్లో దొరుకుతుంది. ఇది మోర్లో కానీ డిమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఇది వేయడం వల్ల కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఆ పాలది చిక్కగా వస్తుంది, కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అందుకోసమని ఇది వేసుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ అనేది. ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాక ఒక గంట పాలు లేదా 2 గంటల పాలు, వేడి పాలు తీసుకొని ఇప్పుడు ఆ పౌడర్ ఏ బౌల్లో వేసామో అందులో వేసుకొని ముందుగా మొత్తం ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఎలాంటి ఉండలు అనేవి ఉండకూడదు. ఆ విధంగా ఒక స్పూన్ తీసుకొని దీనిని మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కొన్ని పాలు, వేడి పాలు ఇలా పోసుకొని ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం ఆ పౌడర్ని ఆ పాలలో కలుపుకోవాలి. ఇలా కావాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు అది తీసుకొని మనం ఆల్రెడీ పాలని వేడి చేస్తున్నాం కదా సిమ్లో పెట్టి, అందులో వేసుకోవాలి. ఇలా అందులో పోయాలి. ఈ కస్టర్డ్ పౌడర్ని మొత్తం పోసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి. ఈ పాలు అనేవి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు వీటిని మరిగించాలి. ఆ తర్వాత ఇప్పుడు అది అలానే పెట్టి ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను బనానా, యాపిల్, ఒక ప్రోమోగ్రానేట్, అలాగే గ్రేప్స్ కొన్ని తీసుకున్నాను. అలాగే కండెన్స్డ్ మిల్క్ కూడా యూస్ చేయాలి మనం. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా మనకి షాప్లలో దొరుకుతుందండి, కిరాణం షాప్లో కానీ డిమార్ట్లో అలాంటి వాటిలలో దొరుకుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం వాటిని అన్నిటిని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా దానిమ్మని మాత్రం అలా గింజలు ఇలా ఒలుచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పాలు అనేవి కొద్దిగా చిక్కగా అయిపోతాయి కదా. ఈ విధంగా పాలు చిక్కగా అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇక అందులో ఉన్న పాలని చల్లారనివ్వాలి మొత్తం. అవి మొత్తం చల్లారాక వేరే బౌల్లోకి ఆ పాలని పోసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గ్రేప్స్, అవన్నీ ఫ్రూట్స్ ఉన్నవి కదా, అవన్నీ అందులో వేసుకోవాలి. ముందుగా నేను ఇక్కడ గ్రేప్స్ వేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ వేసుకున్నాను. ఆ తర్వాత అందులో నేను బనానా ఉంది కదా, బనానా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న 2 బనానాస్ అవి వేయాలి. ఆ తర్వాత అందులో యాపిల్ ఉన్నది కదా, కట్ చేసిన చిన్న చిన్నవి యాపిల్ ముక్కలన్నీ వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ని ఇలా వేసుకోవాలి. దానిమ్మ గింజలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి గరిటతో ఇలా మొత్తం కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయాలి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది, మరియు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇలా 5 నిమిషాల్లో మనం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవచ్చండి. ఇక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొద్దిసేపు అయ్యాక ఈ ఫ్రూట్ సలాడ్ని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్పై ఆల్ టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.